అమ్మ మీ పేరు? శాంత. శాంత. రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఆలయానికి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు చేద్దరు బోనాలు సంవత్సరం సంవత్సరము. చాలా మహిమగల్ల తల్లి ఆమె. మేము కంపల్సరీ వచ్చి బోనం చేస్తాము. అమ్మవారి కళ్యాణం కదా ఇప్పుడైతే వస్తాము, మేము వచ్చి చేస్తాము. మా పిల్లలకు ఆమెనే కాపాడాము. మహిమగల్ల తల్లి ఆమె చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ బోనం చేస్తారా అండి? సంవత్సరం సంవత్సరం ఇక లోపలికి వీలు కాదు అన్నట్టుగా ఈరోజు వచ్చి మేము దర్శనం చేసుకున్నాం లోపల. బోనం సమర్పించేటప్పుడు ఎలా చేస్తారు? కుండ తీసుకొస్తాము. కుండ తీసుకొచ్చి అమ్మవారికి బియ్యం పోసి ఓడి బియ్యం పోసి అన్నంలో బెల్లం వేసి పెసరపప్పు వేసి బోనం చేస్తాం. మీకు బోనాల రోజు ఇక్కడికి లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు కదా భక్తులు, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, బోనం సమర్పించడం అంత పబ్లిక్ అంతా పోయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటాము. 3 రోజులు 4 రోజుల ముందు అవుతాయి కదా పండుగలు, అవన్నీ చూసుకుంటాము. ఒగ్గోళ్ళతోటి మా మరదికి దేవుడు వస్తాడు. అది మాకు చాలా ఆమె కళ్యాణం చేస్తాం. మేము కూడా మా ఇంటి దగ్గర సంవత్సరం సంవత్సరం ఇక ఈమె దగ్గరికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటాము. చాలా మాకు నమ్మకం ఆమె. మా అమ్మ వాళ్ళకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము వచ్చినాం, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. అయితే మీ ప్రాపర్ ప్లేస్ కూడా ఇక్కడేనా ఆంటీ? ఇక్కడే సిటీ, హోల్ సిటీ మరి. ఆంటీ చెప్పండి, మీరు బోనాలు చిన్నప్పటి నుండి చేస్తున్నారు కదా, అసలు ఎలా చేసేవాళ్ళు? మేము ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. అప్పుడు ఇవన్నీ లేకుండే. ఎడ్ల బండ్ల మీద మా మమ్మీ సంవత్సరం సంవత్సరం తీసుకొచ్చి ఇక్కడ కోళ్ళతో చేస్తాం మేము. అయితే బోనం చేసి ఇక దాని తర్వాత మా పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయినాక మా అత్తగారు వాళ్ళకి కూడా అదే వచ్చేసింది. ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకుంటూ పొద్దున్నే మబ్బుల్నే వస్తుంటే మేము చీకటి ఉన్నప్పుడే వచ్చి ఇక్కడ బోనం పొయ్యి ఇక్కడ పెట్టుకుందాము. చిన్న గుడి ఉండే, ఇట్లా చిన్న గుడి ఉండే. అది ఇంత డెవలపింగ్ అయ్యింది మంచిగా. అందరు భక్తులు ఇక వస్తా పోయిండ్రు. ఎక్కడ లేదు ఇక్కడ అసలు, ఎక్కడ ఈ అమ్మవారే లేదు. ఇక్కడ హోల్ సిటీలో ఇక్కడనే ఉంది ఈమె ఎల్లమ్మ తల్లి. బాయిలనే ఉంటుంది. ఆ బాయి నీళ్ళు ఎప్పటికి ఉండే ఉంటాయి. ఆమె వర్షం వచ్చినప్పుడు వాటర్ గుంజేస్తారు మోటార్ తోటి. అంటే లోపలంతా చాలా వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ నిండిపోతుండే, గుడి నిండిపోతే ఆ కిటికీలకి వెళ్ళి చూసి మేము దేవునికి బోనం చేసుకొని పోతుంటారు వర్షాకాలంలో వస్తే. చాలా అంటే చాలా మహిమగల తల్లి. అంటే అసలు ఆషాఢ మాసం అంటేనే మనకు వర్షాలు స్టార్ట్ అవుతుంటాయి కదా, మరి ఆ టైంలో ఏమైనా ఇబ్బంది ఉండేది కదా బోనాల టైంలో? చేస్తుంటే మీకు అట్లనే ఇబ్బంది ఉన్నా కానీ ఇట్లనే రాళ్ళు ఉంటుండే, ఇది కొంచెం స్లాబ్ లాగా ఉంటుండే. ఇదంతా లేకుండే అమ్మా. ఆమె ఇంత వేయించుకుంది. ఇక భక్తులు ఇక ఎట్లా పైసలు వస్తుంటే అట్లా గుడి కట్టించారు ఆమెకు. అట్లా ఇక ఇది కానీ ఇక అమ్మవారికి ఎల్లమ్మ అమ్మవారు అవుతుండే. పిల్లలకు వాళ్ళు మొక్కుకుంటారు, పిల్లలు కాని వాళ్ళు మొక్కుకుంటారు. ఇక్కడ వచ్చి తొట్టెట్లు కడతారు. ఆమె నీళ్ళు తీసుకుపోయి బండారు తీసుకుపోయి స్నానం చేయిస్తారు. ఇక్కడ గుండ్లు చేయిస్తారు పిల్లలకు. ఆమె అమ్మవారు కంపల్సరీ అవుతుంది ఆమె ఎల్లమ్మ. ఇక్కడ మీరు బోనాలు చెప్పారు కదా, కింద ఈ వాటర్ వస్తుంది అని చెప్పి, అసలు మీరు చిన్నప్పటి నుండి చూసారు, ఎలా ఉంటుంది అది? చిన్నగా ఉన్నప్పటి నుంచి మొత్తం నిండిపోతుండే. ఆమె మునిగిపోతుండే అమ్మవారు, మునిగిపోతుండే. గిట్లనే ఉండే గుడి, గిట్లుండే. ఆ కిటికీలు ఇప్పుడు ఉందిగా కిటికీలు, అవే కిటికీలు, పాత కిటికీలే. ఆడ చూద్దు మా కిటికీలకి వెళ్ళి చూసేసి వెళ్ళిపోతుంటే నీళ్ళల్లో నుంచి దర్శనం చేసుకోవడం. నీళ్ళకి వెళ్ళి అట్లనే పైకి వెళ్ళే దర్శనం. ఇక నీళ్ళు పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోతుండే. ఆమె ఇట్లనే బాయిలని వండుకొని పోతుండే. ఆమె కొడుకు ఎంబడి పడితే ఆమె బాయిలు వచ్చి పడిపోయింది. ఆమె భర్త పేరు చెప్పమన్నాడు, తండ్రి పేరు చెప్పమంటే చెప్పలేదు. ఆమె చెప్పొద్దని చెప్పారు తండ్రి. ఆయన తపస్సులో ఉండి కదా, నువ్వు నా పేరు చెప్తే నేను చనిపోతా, నువ్వు చెప్పొద్దు, నీ కొడుకు చాలా ఇబ్బంది పెడతాడు, చెప్పొద్దు అని చెప్తాడు అనమాట. అట్లా ఇక ఆమె వచ్చి బాయిలో పడిపోతుంది. ఇక ఆడికి శిల్పం అయిపోతుంది. కొడవలు తీసుకొని వస్తాడు తన కొడుకు చెప్పదు. ఇక ఆమె అక్కడనే ఇది అయిపోతుంది. ఇక బాబు వెళ్ళిపోతాడు. అందరూ ఆడుకుంటుంటే పిల్లలు అంటారు అనమాట, మీ డాడీ ఏడి అని అన్నీ పొగడుతుంటుంటారు. నాకు చెప్పు మమ్మీ, నన్ను దిగుతారు బయట ఫ్రెండ్స్ అని అంటే చెప్పదు. ఇక ఆమె ఎంత బాధ పెట్టినా చెప్పదు. తర్వాత ఇంకా బావిలో పడిపోయి అక్కడే పూజలు అందుకుంటూ ఉంది. ఇప్పుడు అసలు భక్తులు ఇక చిన్న గుడి ఉండే అమ్మ, అడవి, ఇది అంతా అడవిలాగా ఉండే. అడవి పోయి ఇప్పుడు అందరూ ఇక భక్తులు ఇక ఎవరికి దోషినంతా ఇక ఇస్తారు అనమాట. ఇక ఆంటీ, మీరు చిన్నప్పటి నుండి వస్తున్న టైంలో కూడా కొంచెం చెట్లు పొలాలు అవే ఉండేవా? అప్పుడు కొంచెం ఆలయం ఏమన్నా, ఊరు ఏమన్నా ఉందా? పొలాలు జాగలేదు, అంతా అడవి. నేను అంటున్నా కదా, మాది హోల్ సిటీ అంతా మేము తిరిగిన ఊరే. ఇక్కడ బస్సు మాది అంత జంగల్ జాగా. ఇట్లా రాళ్ళు పెట్టండి, నా కట్టెల పొయ్యి మీద పెట్టండినమ్మా నేను. ఇంట్లోనే, ఈడ బయట కాదు.
ఇగో ఈ స్థలంలోనే. అయితే ఈ గుడి బిగినింగ్ నుండి అసలు ఎలా ఉండేదో చూసారనమాట, ఎదుగుదల అంతా మీరు చూసారు. అట్లా ఇక అది తెలిసిన వాళ్ళకి తెలిసినట్టుగా చెప్తాము. వాళ్ళకు కూడా అమ్మవారు అయితే కూడా పిల్లలకు బాగా లేకుండా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి బండారు తీసుకొచ్చి పెట్టాలి చెప్తే ఇక పిల్లలకి వచ్చి ఇక్కడ బాయిల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు చల్లి వాళ్ళకి స్నానాలు చేపిస్తాం, బండారు పెడతాం. ఎవరైనా సిగాలు వచ్చిన వాళ్ళు కూడా వస్తారు అమ్మవారి మీద పూజ చేసుకొని. వాళ్ళు కళ్యాణం మేము కూడా ఇంట్లో నిలుపుకుంటాం. మా ఇంట్లో మా మరిదికి వస్తుంది అనమాట, మేము కూడా ఇంట్లో నిలుపుకున్నాము, చేస్తాం కళ్యాణం మంగళవారం మీ వచ్చిన. ఇంటి ఇలవేల్పు అనమాట. ఇది సంవత్సరం ఇట్లా పెళ్ళిళ్ళు అయినప్పుడల్లా మొక్కుకుంది మా అత్త. ఇక అట్లా చేస్తా పోయినా మేము పెళ్ళిళ్ళకి చేసినాం మేము. కానీ ఆమె మాత్రం మరవద్దు, నేనైతే మరవలేదమ్మా. ఆమెనే ఇంతవరకు తెచ్చింది, నేను ఈ లెవెల్ కూడా లేకున్నట్టుని, అసలు ఇంత లెవెల్ కూడా వస్తుంది అనుకోలే. ఆమెనే నమ్ముకున్నా, మాకు ఇంత జాబ్ వచ్చింది, ఇంత ఇల్లు కట్టుకున్నా, నాకు ఇల్లు కూడా లేకుండే. మేము ఆనందంగా అదే పేరు, మా కొడుకు పేరు కూడా రేవంత్ అని పెట్టుకున్నాం. ఎల్లమ్మ పేరే పెట్టుకొని ఆయన పుట్టినాక కళ్యాణం కూడా చేయించిన బాబు ఆమె పేరే పెట్టుకోమంటే ఆమె పేరే పెట్టుకున్న బాబుది. అట్లా మొత్తానికి అయితే చాలా హ్యాపీగా అమ్మవారు చూసుకుంటుంది మీ ఇంట్లో మొత్తాన్ని. మీద నమ్ముకున్నాము, ఆమెను నమ్ముకున్నా నేను. ఆమె మాకు రూపంలో వస్తుంది మాకు. అంటే ఇప్పుడు బోనాలు మీరు ఈ అంటే ఆషాఢ మాసం టైంలోనే తెస్తారా, రెగ్యులర్గా కూడా తెస్తూ ఉంటారా? ఇక ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర చేసుకుంటాము, ఈడ కూడా చేస్తాము వచ్చి. కానీ ఈడ అయితే కళ్యాణం అప్పుడు కంపల్సరీ చేస్తాం. శివసత్తులు వస్తారు కదా వాళ్ళు మాకుర్రు అనమాట తెలిసిన వాళ్ళు. ఇక వాళ్ళు వెంబడి మేము కూడా బోనాలు చేస్తాము, వాళ్ళకి బియ్యం పోస్తాము, అమ్మవారికి బియ్యం పోస్తాము. ఇక తోసినంత మటుకు ఇస్తాము మేము కూడా. థ్యాంక్ యూ ఆంటీ, చక్కగా చాలా మందికి స్టోరీ తెలియదు, మీరు చెప్పారు ఈరోజు. నేను అంటున్నా ఎడ్ల బండ్ల మీద వచ్చినాము, బస్సులు లేవు, నడుచుకుంటా కోళ్ళని మేకలని ఈడనే అమ్మవారి ముంగటనే వద్దు. ఇప్పుడు వస్తలేరు, ఇప్పుడు హోమాలు యజ్ఞాలు అవుతున్నాయి, అంతా గలీజ్ అవుతుందని బయటకు వస్తే. కానీ ఇప్పుడు ఆమెకు అంతా కూడా ఇష్టం అవుతలేదు, ఇట్లా నన్ను అంతా బయట చేస్తుర్రు నాకెందుకు అని చాలా ఆనందంగా ఇది అనిపిస్తలేదు ఆమెకి. ఏదో ఇక పబ్లిక్ అట్లా అంత గలీజ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇది చేస్తారు. ఇట్లా కోళ్ళు కోసి కాళ్ళు తలకాయలు ఇట్లా కడుదురు, దండాల పైన కట్టే వాళ్ళము, ఇన్న స్నానాలు చేస్తుంటారు. ఇదంతా లేకుండా అంటే మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, మీకు చిన్నప్పుడు నచ్చిందా, ఇప్పుడు నచ్చుతుందా? నాకు అదే చాలా బాగుంది గుడి. కానీ ఇక ఇప్పటి వాళ్ళకైతే ఇక ఎట్లా డెకరేషన్ది చూస్తారు కదా. ఇప్పుడు కొత్త ఇది పుట్టి పెరిగిన ఎల్లమ్మ ఈమె, మహిమగల్ల ఆమె, ఈమె ఈ స్థలంలోనే పుట్టి పెరిగి గుడి కట్టించుకుంది ఆమె. ఇప్పుడు అన్ని డెకరేషన్లు పెట్టి ఆడ అమ్మ వాళ్ళని నిలిపి ఆమెను ఇది చేస్తారు. కానీ ఈమె చాలా చాలా అంటే ఎక్కడ లేదు మన దగ్గర. ఇప్పుడు మనకి అమ్మవారు కింద పడుకుని దర్శనమిస్తూ ఉంటుంది కదా, పక్కన ఇంకొక విగ్రహం ఉంది కదా కూర్చోబెట్టి మళ్ళీ నార్మల్గా దర్శనం ఇస్తున్నట్లు, మీరు చిన్నప్పుడు కూడా ఆ విగ్రహం ఉండేదా? ఉండే 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 ఆయన కూడా ఉండదు. ఈడ పుట్ట ఉండే, ఈడ పుట్ట తీసేసారు, పుట్ట ఉండే, ఈడ పాము పుట్టుండే, ఇంత పెద్దగా ఉండే తీసేసారు. అది చాలా పెద్దగా ఉండే పుట్ట కూడా ఉండే, పాము ఉండే అందులో. అయితే అందుకే ఇక్కడ నాగదేవతది కూడా టెంపుల్ పెట్టారు. థ్యాంక్స్ ఆంటీ.